హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పునుగులు. ఇడ్లీ పిండితో చేస్తాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. రెగ్యులర్గా మనం ఇడ్లీలు వేసిన తర్వాత కొంచెం పిండి మిగిలిపోతూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 రోజులైనాక తీసి పడేస్తూ ఉంటారు. అంతే కదా మీ ఇంట్లో కూడా. సో ఇక నుంచి అలా పడేయాల్సిన అవసరం లేదండి. సో కొంచెం పిండితోనే మనం ఈ పునుగులు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అసలు మీరు ఈ పునుగులు టేస్ట్ చూసిన తర్వాత ఇంకా మీరు ఇడ్లీలు వేయడం మానేస్తారేమో, ఈ పునుగులు వేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేయండి డెఫినెట్గా. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్దామా, ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని మీ దగ్గర ఉన్న ఇడ్లీ పిండిని ఈ బౌల్లో వేసుకోండి. మీకు ఎంతైతే ఉంటుందో ఇడ్లీ పిండి అంతా ఈ బౌల్లో వేసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ నేను ఒక 3-4 స్పూన్ల ఇడ్లీ పిండిని తీసుకున్నాను. దీంట్లో మనకి ఇడ్లీ పిండి జనరల్గా కొద్దిగా లూజ్గా ఉంటుంది కదా, దీన్ని కొద్దిగా గట్టి పట్టడానికి మనము ఒక 2 స్పూన్ల మైదా వేయాలి. సో చూసారు కదా, మరి మైదా ఎక్కువ వేయకండి. జస్ట్ మీ క్వాంటిటీని బట్టి ఒక 2 స్పూన్లు వేయండి. మైదా ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే క్రిస్పీగా ఉండకుండా మెత్తగా అయిపోతాయి. అందుకని మైదా చూసి వేసుకోండి. ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అది వేసుకున్న తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇది వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మీకు తగినంత ఉప్పు, ఆల్రెడీ మనం ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు ఉంటుంది కదా, చూసి వేసుకోండి. అందుకని సో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇంకా కలిపేసుకొని, మీకు ఇక్కడ ఇంకా కొద్దిగా లూజ్గా అనిపిస్తే ఇంకా కొద్దిగా మైదా వేసుకోండి. మరీ గట్టిగా చేయకండి, మరీ లూజ్గా ఉండొద్దు, అండ్ మైదా పిండి కూడా ఎక్కువ వేయొద్దు. సో ఇవి మీరు దృష్టిలో పెట్టుకొని పిండిని కలుపుకోండి. సో చూసారు కదా, మనకి ఇడ్లీ పిండి కొద్దిగా లూజ్గా ఉంటుంది. సో దానికి కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనకి నూనె వేడయ్యేలోపు మనకి పిండి కొద్దిగా నానిపోతుంది కాబట్టి మనం దీన్ని పక్కన పెట్టుకొని ఇంకా నూనె పెట్టుకుందాము. సో మనం కడాయిలో ఇంకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము. సో ఇలా ఆయిల్ వేసుకొని వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. ఈ పునుగులు చాలా క్రిస్పీగా ఉంటాయండి. రెగ్యులర్ పునుగుల కంటే ఇడ్లీ పిండితో చేసే ఈ పునుగులు క్రిస్పీగా ఉంటాయి. అసలు మేము ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ వరకు అలాగే క్రిస్పీగా ఉంటాయి. మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, దానివల్ల మనకు ఆ క్రిస్పీనెస్ వస్తుంది. సో అందుకని టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నాకు తెలిసి మీరు ఒకసారి ఇవి టేస్ట్ చూసిన తర్వాత మీరు ఇడ్లీలు వేసుకోవడం మానేస్తారేమో, ఇక ఆ పిండితో మీరు పునుగులే వేస్తారేమో, అంత టేస్టీగా ఉంటాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ పునుగులు. సో ఎక్కువ మనకి టైం పట్టదు, ఎక్కువ దీనికి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, అంతే కదా. జస్ట్ మనకి ఇడ్లీ పిండి మైదా ఉంటే సరిపోతుంది. మీకు ఇన్ కేస్ మీరు మైదా మేము తినము అనుకునే వాళ్ళు కొద్దిగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. కొంచెం హైజీనిక్గా కావాలి మాకు, మేము మైదా వాడము అనేవాళ్ళు కొద్దిగా గోధుమ పిండి వేసుకున్నా సరిపోతుంది. మైదా పిండి వేసాను కదా, ఆ ప్లేస్లో మీరు గోధుమ పిండి వేసేయండి, సరిపోతుంది. సో చూసారు కదా, అవి వేసిన తర్వాత మీరు ఫస్ట్ నూనెలో పునుగులు వేసిన తర్వాత అస్సలు కదపకండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచిగా మనకి కలుపుతూ ఉంటే ఊడొచ్చేస్తాయి. లేకపోతే మనకి వేసిన వెంబడే కలుపుతూ ఉంటే మనకి బాండీకి అంటుకొని చినిగిపోతాయి. కాబట్టి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఇలా క్రిస్పీగా కాల్చేసుకోండి. సో చూసారు కదా, అన్నీ నేను ఇలా వేయించుకున్నాను. సో చూసారు కదా మీరు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో చాలా క్రిస్పీగా ఉంటాయి. సో వీటికి నేను టమాటా పచ్చడి చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి పచ్చడి అయినా బాగుంటుంది, టమాటా పచ్చడి అయినా బాగుంటుంది. టమాటా పచ్చడి ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. అందుకని దీనికి కాంబినేషన్గా టమాటా పచ్చడి చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మరిన్ని నేను ఎన్నో నా ఛానల్లో తీసుకొస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువగా మీరు నా ఛానల్లో రెస్టారెంట్స్లో చేసే కర్రీస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మిస్ కావద్దు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, తద్వారా మిగతా వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.